నమస్కారం. PM న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 9 PM న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు తెలంగాణలో జరిగిన ముఖ్యమైన వార్తలు చూద్దాం. స్విట్జర్లాండ్ లోని దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని రేవంత్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చినట్లు సమాచారం. రిపబ్లిక్ డే వేడుకల కోసం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. రేపటి నుంచి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. మేడారం మహాజాతరకు ఇంకా 6 రోజులే సమయం ఉండటంతో ములుగు జిల్లాలో ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. భక్తుల రద్దీ ఇప్పుడే మొదలైంది. ఫార్మాసిటీ భూసేకరణపై రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకతపై ప్రభుత్వం దృష్టి సారించింది. రైతులకు నష్టం కలగకుండా చర్చల ద్వారా సమస్య పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. త్వరలోనే శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌస్లలో అసాంఘిక కార్యకలాపాలపై సైబరాబాద్ పోలీస్ దాడులు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన పలువురిపై కేసులు నమోదు చేశారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ పై సామాన్యుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ జరిగి నేటికి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక వేడుకలు జరిగాయి. దేశవ్యాప్తంగా గోశాలల్లో పూజలు నిర్వహించారు. నాగ్పూర్ వేదికగా నిన్న రాత్రి జరిగిన తొలి T20 మ్యాచ్ లో టీమిండియా న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించి సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. హైదరాబాద్ లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ రోజు మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో 1,57,770 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. రేపటి 9 PM న్యూస్ లో మళ్లీ కలుద్దాం. ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.